హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఇంటి దగ్గర అప్పడాలు ఎలా చేస్తారో చూద్దామా. సో ఇక్కడైతే ఫస్ట్ మినప్పప్పు తీసుకుంటారు. మినప్పప్పు బాగా కడిగేసి తొక్క తీసిన తర్వాత దాన్ని ఆడిస్తారనమాట. సో తర్వాత అందులోన ఇదైతే 2 కేజీలది. ఇందులో నెక్స్ట్ మిరపకాయలు తీసుకుంటారు. అది కూడా మామూలు మిరపకాయలు కాదు, మిరపకాయలు అని ఉంటాయి కదా, అవి అనమాట. అట్లా మిక్సీ చేస్తారు. నెక్స్ట్ అందులో కొంచెం ఇంగువ, జీలకర్ర, ఉప్పు, ఆ 3 వేసిన తర్వాత బాగా మిక్స్ చేస్తారు పిండి బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని చపాతీ ముద్దలా కలుపుతారనమాట. చపాతీ ముద్దలా కలిపిన తర్వాత దాన్ని అయితే బాగా సాగదీస్తారనమాట. వాటర్ సరిపోకపోతే చూసుకొని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్లో కనబడుతుంది అది ఎలా సాగదీస్తారు అన్నది. ఇది చేయడానికైతే ఈ ముద్ద కలపడానికి అయితే మా వీధిలో ఇద్దరు ఉన్నారు, వాళ్ళే వస్తారు ఎప్పుడు కూడా. మా వీధిలో సమ్మర్ అయితే చాలు ఎక్కువగా అప్పడాలు, ఒడియాలని చాలా పెడతారనమాట. సో తర్వాత ముద్దని బాగా సాగదీసిన తర్వాత చూడడానికి ఎంత సింపుల్గా కనబడుతుంది, కానీ ఇదైతే మాత్రం చేయడం చాలా కష్టం. చేతులు కూడా చాలా నొప్పులు వస్తాయి. ప్రాసెస్ కూడా చాలా పెద్దదే. కాకపోతే నేను ఫాస్ట్గా పెట్టేశాను. సో ఆ ముద్ద చుట్టేసిన తర్వాత అక్కడ పక్కన ప్లేట్లో ఆయిల్ రాసి ఈ ముద్దని ఇలా ఉన్నదాన్ని బాగా పెడతారనమాట. అంటే ముద్ద అంటకుండా ఉండడానికి ఆయిల్ రాస్తారనమాట. చూసారా ఎంత టైం పడుతుందో. యాక్చువల్గా నేను ఫాస్ట్లో పెట్టాను కాబట్టి ఇలా కనబడుతుంది, లేకపోతే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో నెక్స్ట్ అయితే ముద్దలు అలా కలిపేసిన తర్వాత అలా పెట్టిన తర్వాత ఇంకొకరు వచ్చి ఉండలు చుడతారు. మన ఇష్టమే. ఈ అప్పడాలు చేసేటప్పుడు మాత్రం 5గురైనా ఉండాలండి. ఎందుకంటే ఉండలు గట్టి చుట్టేసిన తర్వాత ఒక్కొక్కరు ఒక పీట మీద అలాగ ఉండలు చేస్తూ ఉంటారు. మా వీధిలో అందరినీ సేకరించుకుని ఇవన్నీ చేస్తామన్నమాట. సో చూసినట్టయితే మీకే అర్థమవుతుంది వీడియోలో. సో నెక్స్ట్ అలా ఉండి చుట్టేసిన తర్వాత ఒక్కొక్కరు చపాతీ ముద్దలో తీసుకొని ఆ పామినట్టు పాముతారు అప్పడాలని. చూడండి, వీడియో తీస్తున్నామంటే అందరూ నవ్వుతున్నారు అక్కడ యాక్చువల్గా. సో నెక్స్ట్ అయితే అలా పామేసిన తర్వాత బయట మంచం వేసి వాటిని ఒక్కొక్కటి బాగా ఎండబెట్టాలన్నమాట. అంటే బాగా ఎండబెట్టాలంటే మరీ ఎండిపోయినట్టు కాదు, చిన్న గొడుగుల్లా రావాలి లైట్గా. సో అలా గొడుగుల్లా వచ్చేసిన తర్వాత వాటిని ఒక్కొక్కటి తీసిన తర్వాత వాటిని ఒకదాని మీద ఒకటి పెట్టేసి దానిపైన ఒక ఎత్తి ఏదైనా పెట్టాలి. ఇక్కడైతే పేట పెట్టాం మేము. సో అలా పేట పెట్టేసిన తర్వాత వాటిని సాయంత్రం అయినప్పటికీ వాటిని తీసి వాటికి వరిపిండితో ఒత్తుతారు కదా, సో ఆ వరిపిండిని అయితే తుడుస్తారనమాట. సో దానివల్ల అప్పడంకి ఆ పిండి అనేది అంటకన్నా ఉంటుంది అనమాట. సో అలా తుడడం వల్ల చూడండి ఇక్కడైతే అప్పడాలు ఎంత ఈజీగా చేయడం చూపిస్తున్నారు, కానీ చాలా టైం టేకింగ్ ప్రాసెస్. సో నెక్స్ట్ ఈ పిండి తుడడం వల్ల ఏంటంటే మనం ఎప్పుకున్నప్పుడు ఆ పిండి అనేది ఆయిల్లో వండుకన్నా ఉంటుంది అంతే.